హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. అన్నట్టుగానే తెలంగాణ ప్రభుత్వము మార్చి 30 తారీఖు లోపు విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులకి మరి కొద్ది రోజుల క్రితం ఆర్థిక శాఖ మరి ఆమోదం తెలపడం కూడా అభ్యర్థులందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి దీనిపైన మరి రిక్రూట్మెంట్ చర్య అనేది చేపట్టాలి అన్నట్టుగా మనకు మరొక జీవో అనేది విడుదల చేయడం జరిగింది. సో దీనికి అర్హత ఏంటి, సో ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు ఏంటి అనేటటువంటి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. సో మరి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మరి మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని తప్పకుండా మరి డౌన్లోడ్ చేసుకోండి. విఆర్ఓ పోస్టులకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో మనకు ప్రజెంట్ అయితే మరి జనరల్ ఇంగ్లీష్ పైన ఆన్లైన్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి పూర్తి సిలబస్ పైన మరి మీకైతే టెస్ట్ సిరీస్ అనేది అందించడం జరుగుతుంది. కేవలం 199 రూపీస్కి అందిస్తున్నాము. వెంటనే తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే ప్రతి ఒక్కరూ చేయండి. ఇక చూసినట్లయితే మరి మనకు ఈ యొక్క జీవో నెంబర్ 129 అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు డేట్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సరే, మరి ఇది ఇంగ్లీష్లో ఉంది, కొంత అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి తెలుగు ట్రాన్స్లేషన్ చేసి చూపించండి అని చెప్పేసి చాలామంది అడుగుతారు. కాబట్టి సో తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఈ యొక్క జీవో పైన ఇక్కడ నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. గ్రామ పాలన అధికారుల నియామకం కోసం ఇక్కడ చూడవచ్చు, పబ్లిక్ సర్వీస్ రెవెన్యూ డిపార్ట్మెంటు ఆదేశాలు జారీ చేయబడినటువంటి సో అంశం ఇది. సో మాజీ విఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో, విఆర్ఏస్ ఉన్నారో, ఆర్డర్ల నుండి సక్రమంగా ఎంపికలను తీసుకోబడతాయి అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 129 అనేది తీసుకురావడం జరిగింది. సో జీవో నెంబర్ మొన్న 41 చూసాం మనం, ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంటు డేటెడ్ 22/3/2025. సో ఆ యొక్క జీవోలో దాదాపుగా 10,954 పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం జరిగింది విఆర్ఓ పోస్టులకు సంబంధించి అన్నట్టుగా ఆ యొక్క జీవో నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో వాటికి సంబంధించి మరి ఈ యొక్క ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వారి యొక్క నియామకం కొరకు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగులు ఇక నుంచైనా కానీ ప్రిపేర్ అయ్యేటటువంటి పనిలో ఉండండి. సో చాలామంది నిరాశలో ఉన్నారు, ఎలాంటి నోటిఫికేషన్ రాదు అని చెప్పేసి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే మరి విఆర్ఓ నోటిఫికేషన్కి సంబంధించి కావచ్చు, జీపీఓ ఏదైనా బోత్ ఆర్ సేమ్ కాబట్టి నేమ్ చేంజ్ అయింది అంతేగాని. సో జీపీఓ నోటిఫికేషన్కి సంబంధించి దాదాపుగా ఒక 6,000 మంది అక్కడ రెడీగా ఉన్నారు ఈ యొక్క ఎగ్జామ్ రాయడానికి. వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది, పాత వాళ్ళని. మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఒక 4,000 నుంచి 5,000 పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది అడుగు అనేది ముందుకు పడింది కాబట్టి ఇక ఆగదు, వెంటనే మనకైతే మరి ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇక నుంచైనా కానీ మీరు ఈ సిలబస్ ముందల పెట్టుకొని, మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను సిలబస్, మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఆల్రెడీ ఇచ్చాను. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే కనుక, సో మనం ఇది టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది ఈ యొక్క నియామక ప్రక్రియ అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఈ యొక్క జీవోలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే CCLAకే అప్పగించబోతున్నారు అన్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. అంటే దీని యొక్క ప్రశ్న సరళి యొక్క స్థాయి అనేది అంత డెప్త్గా అయితే ఉండదు, కానీ మేబీ ఏ విధంగా ఉండొచ్చు, మోడరేట్గా ఉండొచ్చు, ఈజీగా ఉండొచ్చు, డెప్త్గా ఎట్లయినా ఉన్నా సరే నువ్వు ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తేనే మీ యొక్క జిల్లాలో, మీ యొక్క ఊరిలో ఒక విఆర్ఓ పోస్టు నీదవుతుంది. కాబట్టి ఇదంతా గమనించి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక చూసినట్లయితే మరి ఇక్కడ చూడవచ్చు, మరి పైన చదివినటువంటి 1వ సూచనలో ఏదైతే పేరా 1 అని ఉందో, సో గ్రామ పరిపాలనను బలోపేతం చేయడం కోసం రెవెన్యూ శాఖలో నియామకం కోసం మరి 10,954 గ్రామ పాలన అధికారి అంటే జీపీఓని సృష్టించడం కోసం ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఎక్స్ విఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో, విఆర్ఓ కానీ విఆర్ఏల నుండి సక్రమంగా ఎంపికను తీసుకొని వారిని జీపీఓగా నియమించడం జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి పైన పేర్కొన్నటువంటి మరి రెఫరెన్స్ 2లో ఏం మెన్షన్ చేశారంటే కనుక రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ పైన సరైనటువంటి అవగాహన మరియు సరైన నివేదికలను రాయగల సామర్థ్యం
అవసరమని తెలంగాణ హైదరాబాద్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నివేదించారు. మరియు కొత్తగా సృష్టించినటువంటి ఈ యొక్క స్థానాలను తిరిగి నియమించబడినటువంటి విఆర్ఓలు కానీ మరియు విఆర్ఏలతో భర్తీ చేయాలని ప్రతిపాదించారు. అది ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. కానీ మిగిలినటువంటి పోస్టులను ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారని చెప్పేసి అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ప్రభుత్వం విషయాన్ని నిశ్చితంగా పరిశీలించినటువంటి తర్వాత మరి గ్రామ పాలనా అధికారుల నియామకంలో తదుపరి చర్యలను ప్రారంభించడానికి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తెలంగాణ హైదరాబాద్కు అనుమతిని అందజేసిందనమాట. అంటే సిసిఎల్ఏ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి మరి అనుమతిని అందజేసిందనమాట. ఈ క్రింది ఆదేశాలతో మాజీ విఆర్ఓస్ కానీ విఆర్ఏల నుండి ఎంపికలను తీసుకుంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి అపాయింట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇక్కడ చూడండి. సో ఎవరైతే మరి గ్రామ రెవెన్యూ అధికారులు విఆర్ఓస్ కానీ అలాగే క్రమబద్ధీకరించబడినటువంటి మరియు రెగ్యులర్ పోస్టులలోకి మరి వెళ్ళినటువంటి విఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ యొక్క మరి నియామక ప్రక్రియ చేపడుతుంది అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే మిగిలిన పోస్టులు మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందికి వస్తాయి. ఇది గమనించాలి. ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదేమో అనేటటువంటి సందేహాలతోని మీరు ఉండకూడదు. మరి అర్హతలు ఏంటి, అర్హత ప్రమాణాలు ఏంటి అంటే కనుక కనీస అర్హత ఏమి ఉండాలి అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి, అంటే డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, లేదా అని చెప్పేసి అన్నాడు, లేదా రికార్డ్ అసిస్టెంట్ కానీ జూనియర్ అసిస్టెంట్లుగా మరి రెగ్యులర్ సర్వీస్లో మరి ఎవరైతే తీసుకోబడినారో మునుపటి విఆర్ఓ విఆర్ఏలు వాళ్ళకు సంబంధించి సో అందులో ఏంటంటే ఇంటర్మీడియట్ దాంతో పాటు మరియు అన్నాడు ఇంటర్మీడియట్ ఉండాలి మరియు కనీసం 5 సంవత్సరాల సర్వీస్ ఉంటే కనుక సరిపోతుంది అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇంకా ఉద్యోగ బాధ్యతలు ఏముంటాయి ఏంటి అనేది సో ప్రతిరోజు నిత్యం మనకు వార్తాపత్రికల్లో వస్తూనే ఉన్నది. సో అదంతా మీరు ఇక్కడ చూడవచ్చు. అయితే ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, జీపీఓ పోస్ట్ కోసం దరఖాస్తుదారుల యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఎలిజిబిలిటీ కమ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది. ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో రెవెన్యూ వ్యవస్థ యొక్క సమర్థవంతమైనటువంటి పనితీరు మరియు ప్రజా సేవల పంపిణీని మరి నిర్ధారించడానికి పైన పేర్కొన్నటువంటి బాధ్యతలకు సంబంధించినటువంటి జ్ఞానం మరియు నైపుణ్యాలను పరీక్ష నిర్వహించడం ద్వారా అంచనా వేయాలి అన్నట్టుగా ఈ యొక్క కమిషన్ అయితే మరి ఫైనల్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. అదేవిధంగా ఎంపిక మరియు నియామకం కోసం ఒక అథారిటీ పెట్టారనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు. సో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తెలంగాణ హైదరాబాద్ సిసిఎల్ఏ అనమాట, గ్రామ పాలనా అధికారుల ఎంపిక మరియు నియామకం కోసము సో వారికి ఈ యొక్క బాధ్యతను అప్పగించడం జరిగింది అనేటటువంటి అంశాన్ని చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ సేవా పరిస్థితులు అనేటటువంటి ఒక కాలం మెన్షన్ చేశారు. సో ఇందులో ఏంటంటే కనుక సో ఇక్కడ చూడవచ్చు కాలం సి అనేది చూడండి, ఇందులో ఏం మెన్షన్ చేశారంటే మునుపటి విఆర్ఓలు మరియు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో మరి అందించినటువంటి సర్వీస్ ఉంటుంది కదా సార్, నేను ఒక 10 ఏళ్ళ సర్వీస్ ఉంది, నాకు 20 ఏళ్ళ సర్వీస్ ఉంది, అదంతా కాదు. సో మునుపటి సేవా రెవెన్యూ డిపార్ట్మెంట్లలో సీనియారిటీ అనేది లెక్కించబడదు అనేటటువంటి అంశాన్ని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. సో వాళ్ళు కూడా ఫ్రెష్గా ఇందులో రిక్రూట్మెంట్ అవుతున్నట్టే అనేటటువంటి అంశాన్ని అయితే మీరు గమనించాలి. కాబట్టి సో విఆర్ఓ నోటిఫికేషన్ ఎట్టకేలకు ఒక అడుగు ముందుకైతే వెళ్ళింది. కాబట్టి సో వాళ్ళతోని ఎంపికలు తీసుకుంటారు, వాళ్ళకు టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది, టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి రెగ్యులర్ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు సంబంధించి ఇంకా ఏమైనా మనకు ఖచ్చితంగా అప్డేట్ వస్తుండొచ్చు. దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ వెంటనే మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.